రెడీ టు వేర్ సారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఇక్కడ నేనైతే వేస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. కస్టమర్ వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్ అండ్ అలానే దానికి ఒక 10 ఇంచెస్ కలుపుకుంటూ అయితే 44 ఇంచెస్ వరకు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మార్క్ చేసుకోవాలి, కొంచెం డార్క్గానే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాఫ్ లెంత్ వరకు మన భుజం షోల్డర్ నుంచి కాఫ్ లెంత్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను. తర్వాత మన షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ టర్న్ చేసి నావెల్ పాయింట్ అనమాట, అంటే కరెక్ట్గా మన బొడ్డు దగ్గర వరకు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ సారీలో కస్టమర్ కాఫ్ లెంత్ అనేది 42 ఇంచెస్ వచ్చింది అండ్ అలానే ఇలా షోల్డర్ చుట్టూ తిప్పుకునే మెజర్మెంట్ అనేది 44 ఇంచెస్ వచ్చింది. మొత్తం కలుపుకుంటూ నేను ఇక్కడైతే ఒక మెజర్మెంట్ అనేది చేసుకుంటున్నాను. అక్కడికి ఒక 6 ఇంచెస్ వరకు అయితే ఇంకో మెజర్మెంట్ అనేది ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఇది అనేది లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి మనం కుర్చీలో పెట్టుకుంటాం కదా, అందుకోసం అయితే ఇలా అయితే మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. 6 ఇంచెస్ వరకు మెజర్మెంట్ అనేది ఇటువైపు చేసుకోవాలి. అండ్ అలానే ఇప్పుడు ఇలా చూపించిన విధంగా అయితే ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు హైట్ మెజర్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మన వేస్ట్ నుంచి హైట్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. వేస్ట్ నుంచి ఫ్లోర్ టచ్ అయినంత వరకు అయితే మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ వరకు అయితే ఇలా సమానంగా చాలా జాగ్రత్తగా చాలా ఈక్వల్గా వచ్చేటట్టు అయితే మనం ఇలా మడత పెట్టుకొని మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. మన హైట్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మెజర్మెంట్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకోవడం అయిపోయిన తర్వాత సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టామో అదే విధంగా కటింగ్ కూడా చేసుకోవాలి. ఇలా మీదను కూడా సేమ్ మనం మార్క్ పెట్టాం కదా 6 ఇంచెస్, అలా ఆ పార్ట్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసేస్తే ఇది అనేది పొట్టిగా వస్తుంది, అటువైపు అనేది కొంచెం పొడవుగా ఉంటుంది. ఇప్పుడు 6 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పెడతామన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇలా కుచ్చుల్లో కలిపేస్తాం. అప్పుడైతే మనకి సైడ్కి ఇలా మంచిగా కుచ్చుల టైప్లో వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు 34 ఇంచెస్ వరకు వేస్ట్ మెజర్మెంట్ ఉండేది కదా, దానికి 10 ఇంచెస్ యాడ్ చేసుకొని 44 ఇంచెస్ మెజర్ చేసుకున్నాను కదా, ఆ మెజర్మెంట్ నుంచి మనం 6 ఇంచెస్ అనేది ముందుకు మెజర్మెంట్ చేసాం కదా, ఆ మెజర్మెంట్ వరకు ఇలా నేను కుచ్చులు పెట్టుకుంటూ ఇలా పిన్ అయితే సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 6 ఇంచెస్ అనేది ఇలా లోపలికి పెట్టి నీట్గా ఇప్పుడు చూపించిన విధంగా మడత పెట్టుకుంటూ ఇలా పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మొత్తం అన్నీ ఒకే దగ్గరికి వచ్చేటట్టు అయితే పెట్టుకొని పిన్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు కొన్ని కుచ్చుల టైప్లో అలా వస్తుంది అనమాట. ఇలా ఈ వచ్చిన ప్లేస్ని కూడా సేమ్ అలానే నీట్గా జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకుంటూ అలా పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. ఇలా పిన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఐరన్ చేసుకుంటే అలా ప్లీట్స్ అనేవి అలానే ఉంటాయి. ఇంకా మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అనేది ఇబ్బంది అనేది అసలు ఏమి ఉండదు అనమాట. ఇలా నీట్గా ఐరన్ చేసుకొని అక్కడ కుచ్చులని అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవడం వల్ల మనకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనేది ఉండదు. ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికైతే. ఇలా మనమైతే ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బకరం క్లాత్ అయితే తీసుకుంటున్నాను. బకరం క్లాత్ అనేది మన వేస్ట్ 34 ఇంచెస్ కదా, దానికి 10 ఇంచెస్ యాడ్ చేసుకొని 44 ఇంచెస్ వరకు అయితే ఇలా బకరం నేను తీసుకొని సారీ క్లాత్ పైన ఇలా ఐరన్ అయితే చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ఐరన్ చేస్తే బకరం క్లాత్ అనేది అలానే ఉండిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బెల్ట్ మనం చేసాం కదా, బెల్ట్ మనం కుట్టాలి కదా, ఆ బెల్ట్ కోసం ఇలా నేను కొంచెం లోపలికి పెట్టి అక్కడ చూపించిన విధంగా ఇలా లోపలికి పెట్టి ఇలా నేనైతే ఇక్కడ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు అంటే మనం స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా 2 వైపులు కూడా ఇలానే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు
శారీని రైట్ సైడ్లో పెట్టి ఈ బక్రాన్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్లో పెట్టేటట్టు ఇలా పెట్టుకొని ఇక్కడ నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. 1/2 ఇంచెస్ గ్యాప్తో అయితే ఇలా కుట్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన శారీ అనేది రైట్ సైడ్ ఉంటుంది, బక్రం క్లాత్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అలా కుట్టు వేసుకొని అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కుచ్చుల దగ్గరికి వచ్చేసరికి మనం పిన్స్ అనేది పెట్టాం కదా, మనం ఈ పార్ట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చాలా జాగ్రత్తగా కుట్లను పట్టుకుంటూ, అంటే మనం పెట్టుకునే స్టెప్స్ అనేవి అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ అలా పెట్టాలన్నమాట. అలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. మనం ఎప్పుడైతే కుడుతున్నప్పుడే పిన్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఇప్పుడు దానికి బ్యాక్ సైడ్లో తిప్పి కుచ్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఒక బెల్ట్ లాగా అయితే ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. కుచ్చులు అనేవన్నిటివి లోపలికి వెళ్ళిపోతాయి. మీద బెల్ట్లా పెడితే ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా. ఇక్కడ నేను నీట్గా అయితే సర్దుకుంటున్నాను. లోపల ఎలా ఉన్నాయా, లోపలంతా కరెక్ట్గా వస్తుంది. అలా అయితే కొంచెం సర్దుకుంటే కొంచెం లోపల అయితే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకా ఈ ఓపెన్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను పట్టీ కోసం 4 ఇంచెస్ గ్యాప్తో ఉన్న ఒక 20 to 15 ఇంచెస్ వరకు అయితే ఇలా పట్టీలా నేను తీసుకుంటున్నాను. దీన్ని మన వైపుకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో ఈ కుట్టు అనేది నేను మిడిల్లో వేసుకుంటున్నాను. లాస్ట్ నెంబర్ కుట్టు దగ్గర పెట్టి మన వైపు ఫోల్డ్ చేసుకుంటూ అలా వేయాలన్నమాట. అలా వేయడం వల్ల ఇలా వేస్తేనే మనకి తర్వాత మనం పిన్ అనేది పెడతాం కదా, అంటే ప్యాంట్ కుక్స్ ఉంటుంది కదా, అలా ఉక్కు పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మధ్యలోకి కుట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఇప్పుడు సెకండ్ నెంబర్ కుట్టు వైపు పెట్టుకొని అటువైపు ఇటువైపు కూడా ఇలానే జాగ్రత్తగా నీట్గా ఆ కుచ్చుల ప్రకారంగా కుట్టుకోవాలి. ఇంకా అంతే, అయిపోయింది. ఇలా కుట్టుకుంటే ఇలా ఈ కుట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సారీ అయితే అయిపోయినట్టే. మనకు కుచ్చులు ఉన్నాయి కదా, కుచ్చుల దగ్గర మనమైతే హుక్ అనేది కుట్టుకోవాలి. అంతే. మీకు ఎలా అనిపించింది? సారీ అంతా బాగానే అర్థమైందా? నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.